ప్రతినిత్యం మనం పూజ చేసుకునేటప్పుడు గోత్రనామాలతో పాటు మనం కృష్ణపక్షం శుక్లపక్షం చదువుకుని పూజ అయితే మాత్రం చేసుకుంటాం కదా. అలాగే పక్షము అనగా 15 రోజులు, నెలకు 2 పక్షములు ఉంటాయి, కృష్ణపక్షం శుక్లపక్షం. అసలు శుక్లపక్షం దీనిని శుద్ధపక్షం అని కూడా అంటారు. ప్రతి నెల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి నాటికి నిండుగా కనిపిస్తారు. కృష్ణపక్షం అంటే దీనిని బహుళపక్షం అని కూడా అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న కాలాన్ని కృష్ణపక్షం అంటారు. ఈ సమయంలో చంద్రుడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య నాటికి పూర్తిగా క్షీణిస్తారు. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే 15 రోజులు, 15 రోజులు ఒక పక్షం, 15 రోజులు ఒక పక్షం ఉంటుందండి. మనకి నెలకి 2 పక్షములు అయితే ఉంటాయి.